కార్యక్రమాలు ఉన్నాయి కనుక నేను విస్తారంగా ఎక్కువగా మాట్లాడడం, త్వరగా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఈ యొక్క పాత సంవత్సరంలో మనం వేటిని విడిచిపెట్టాలి, రాబోయే నూతన సంవత్సరంలో ఎలాంటి తీర్మానాలు మనం తీసుకోవాలి అనే విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క 2025వ సంవత్సరం ఇంకా మనం 2 గంటల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేస్తాం. అంటే ఆల్మోస్ట్ మనము ఇంకా చివరి ఘట్టానికి మనం వచ్చేస్తాం. అయితే ఈ రాత్రి కాల సమయంలో మన ఆత్మీయ పరుగు అనగా మన ఆత్మీయ జీవితంలో ఏమైనా పరిపూర్ణత మనం సాధించామా? ఎవరికి వారు మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఈ రాత్రి ఈ 2025వ సంవత్సరంలో 12 నెలలు మీ జీవితంలో దేవుడు కాచి కాపాడాడు. అయితే ఈ 12 నెలల ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో నేను శారీరకమైన విధానం గురించి నేను అడగడం లేదు. అంటే శారీరకంగా మనకు కావలసినవన్నీ కూడా మన ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఎప్పుడు కూడా ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు, ఏంటంటే అన్న వస్త్రముల గురించి మీరు చింతపడకూడదు. ఆయన ఇంకా ఏ మాట చెప్పాడంటే, సింహపు పిల్లలు లేమిగలవో ఏమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా, అంటే శరీర సంబంధమైన ఆహారానికి గురించి కానీ, నువ్వు కట్టుకునే వస్త్రాల గురించి కానీ, నీవు నివసించే నివాసముల గురించి నువ్వు ఏం సంపాదించుకొని నేను అడగడం లేదు. కానీ ఆత్మీయ జీవితంలో ఏమైనా పరిపక్వత సాధించావా ఈ 2025వ సంవత్సరంలో? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే అండి, మీలో చాలా మంది ఆత్మీయ జీవితంలో పరుగు మధ్యలో ఆపివేసిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. అర్థమవుతుందా? మీ ఆత్మీయ జీవిత విధానంలో మీ పరుగు చాలా మంది నేను పరిగెడుతున్నాను అనుకుంటున్నారు, నేను బాగా పరిగెడుతున్నాను అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ నీ ఆత్మీయ జీవితంలో నీ పరుగు ఆగిపోయిన స్థితిలో ఉంది. మరొక విషయం, మరొకటి ఏంటంటే, మరి కొంతమంది ఆగిపోయే పరిస్థితిలో కూడా ఉన్నారు. కొంతమంది ఆగిపోయారు, కొంతమంది ఆగిపోయే పరిస్థితులలో కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది ప్రియమైన బిడ్డలారా ఏమనుకుంటున్నారంటే, మేము ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోనికి ఎదిగేసాము, మీకు మాకు అవసరం లేదు. మేము ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన విధానంలోనికి వచ్చేసాం. ఇక మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మో, మా అంత భక్తి పరులు, మా అంత ప్రార్థన పరులు, మా అంత దైవ భక్తి కలిగిన విధానం కలిగిన వారు ఈ లోకంలో అసలు ఎవరు లేరండి అనే విధానంలో కూడా కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి ఈ రాత్రి మేము పరిశీలన చేసుకోవాలి. 3 రకాల వ్యక్తుల గురించి నేను మీ మధ్యలో పెట్టాను. ఒకటి ఏంటంటే, ఆత్మీయ జీవితంలో పరుగు మధ్యలో ఆగిపోయిన వారు కొంతమంది అయితే, ఆత్మీయ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం ఆగిపోయే స్థితిలో కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది మేము ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన స్థితిలోకి వచ్చేసామని ఆలోచన చేస్తున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ప్రియమైన వారులారా, ఈ రాత్రి మనందరికీ తెలిసిన ఒక భక్తుడి గురించి మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒక గొప్ప రాయబారి అయిన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ యొక్క దేవుని సన్నిధి, లేక నేను ఆయన వెంబడిస్తున్న నా యొక్క జీవితాన్ని గమనిస్తే, నేను పరిపూర్ణతలోనికి సంపూర్ణంగా వచ్చానని నేను అనుకోవడం లేదు. నాకు ఎక్కడో ఒక చోట ఒక అనుమానం అనేది దాగి ఉన్నది. ఒక గొప్ప సువార్థికుడు, ఒక గొప్ప కాపరి, ఒక గొప్ప అపోస్తలుడు, ప్రియమైన బిడ్డలారా, గమాలియేలు అనే ఒక వ్యక్తి దగ్గర విద్యను అభ్యసించిన ఒక వ్యక్తి, 14 పత్రికలు రాసిన ఒక గొప్ప వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఇంకా పరిపూర్ణతలోనికి నేను రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకు నా మాట అంటున్నాడంటే,
క్రీస్తు తను రక్షించి పిలిచినప్పుడు తాను ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో ఆ విధానంలోనికి ఇంకా రాలేదు నేనని పౌలు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఒక ప్రశ్న అడగాలనుకున్నా, పౌలు అంతటి వాళ్ళమా మనము? పౌలు అంతటి వాళ్ళమా? పౌలుకున్న భక్తి మనలో ఉందా? కానీ మనమేమనుకుంటున్నాం, నేను విశ్వాస యాత్రలో క్రైస్తవుడిగా నేను సంపూర్ణమైన పరిపూర్ణతలోనికి వచ్చేసాను అనుకుంటున్నావు. ప్రియమైన వాళ్ళారా, నీవు పేరుకి క్రైస్తవుడు మాత్రమే, కానీ నీ అంతరంగము దేవునికి ఇంకా లోబడలేదు. అయినా కూడా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఈ రాత్రి. ఈ రోజు నుంచైనా నీవు సంపూర్ణమైన పరిపక్వతలోనికి రావడానికి నీకు మరొక ఇయర్ దేవుడు నీ ముందు పెడతా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, నేను గురిలొద్దకే పరిగెత్తుచున్నాను. ఇంకేమంటున్నాడండి? చదవండి. కాబట్టి మనలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఎక్కడికి పరిగెడుతున్నాడంట? గురి వద్దకు పరిగెట్టుచున్నాను అంటున్నాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 9:24 చదివితే, 12 మంది పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా ఎంతమంది ఇస్తాడని చెప్తాడండి? ఒక్కడే. ఈ రాత్రి ఆ ఒక్కడు నీవే కావాలి. స్తోత్రం చెప్పండి. ఆ ఒక్కడే నువ్వే అయి ఉండాలి దేవుని సన్నిధిలో. ఆ ఆశ నీలో రావాలి. అంతేగాని సంవత్సరాలు గతించిపోతున్నాయి. మరొక 2 గంటలు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పెద్దగా చేస్తారు. అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ డీజేలు పెట్టుకుని డాన్సులు వేసుకుంటా ఉన్నారు, తారాజులు టపాకాయలు పెంచుకుంటా ఉంటారు. కానీ ఒక క్రైస్తవుడిగా నిజమైన ఒక నూతన క్రియ అనేది నీలో ప్రారంభించబడాలంటే మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితంలో ప్రారంభించబడాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనుకోండి, ఎన్ని న్యూ ఇయర్స్ వచ్చేసినా కూడా నీ జీవితం జస్ట్ ఒక సంవత్సరం ముగించుకొని ఇంకో సంవత్సరం అడుగు పెడుతున్నావు తప్ప నీ జీవితంలో ఎటువంటి కార్యం అనేది జరగదు. పందె రంగముకు పరిగెత్తు వారు పరిగెత్తుదురు గాని ఒక్కడికేనంట బహుమానం ఈ రాత్రి. ఈరోజు చాలా మంది పరిగెడుతున్నారు. వేటి కోసం అంటే లోక సంబంధమైన వాటి కోసం, పేరు ప్రఖ్యాతుల కొరకు, పదవుల కొరకు, ఘనతల కొరకు. ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తును పక్కన పెట్టేసారు. ఏం చేస్తున్నారంటే పరిగెడుతున్నారు. ఆ పరుగులో ఏముంటదంటే అలసట మాత్రమే ఉంటది తప్ప ఆశీర్వాదం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. యేసుక్రీస్తును కలిగి నువ్వు పరిగెడితే ఆయన ఏం చేస్తాడంటే గురి వద్దకు నడిపిస్తాడు. నీకు అలసట అనేది రాదు, నువ్వు అలసిపోవు. ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని ఎవ్వరు కూడా అనుకోమాకండి. 3వ అధ్యాయం 12వ వచనం చదివితే, ఇదివరకే నేను గెలిచిందని నాయనను, ఇదివరకు సంపూర్ణ స్థితి పొందిన నాయనను నేను అనుకోవడం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దాన్ని పట్టుకొనవలెనని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది ఆధ్యాత్మికమైన జీవితంలో ఏదో సాధించే సమయమేమో అని విర్రవీగుతున్నారు. చాలా మంది విశ్వాసులు ఈ సంవత్సరం నీ క్రైస్తవ నడకలో యేసుక్రీస్తును వెంబడించిన నీ జీవిత ప్రయాణంలో ఎంతమంది నేను ఈ 12 నెలలు దేవునితో కరెక్ట్గా నడిచానని సంతృప్తి కలుగున్నారండి? నిజంగా సంతృప్తి కలిగావా? సంతృప్తి అనేది నీకు ఉందా? ఈ 12 నెలలు ఒక్కరోజు కూడా నేను దేవుని విడిచిపెట్టలేదు, ఒక్కరోజు కూడా నేను ఆయనకు ఆయాసకరంగా నేను మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా నేను ఆయాసకరంగా ఆయనకు జీవించలేదు. నేను సంపూర్ణంగా నా జీవిత యాత్రను ఈ 12 నెలలు కొనసాగించాను అన్నవాడు చెప్పే కదండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు సంతృప్తి చెందానని నువ్వు అనుకోకూడదు. ఎందుకో తెలుసా? ఏదో ఒక విషయంలో నువ్వు తొలగిపోతా ఉంటావు,
ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా 100% పర్ఫెక్ట్ ఎవ్వరు కూడా లేరు 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 లేరు. కానీ దేవుని కృపను నువ్వు వేడుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు తీసుకోగలిగితే, నీవు నడవాలంటే నువ్వు నడవలేవు, నువ్వు పరిగెత్తాలంటే పరిగెత్తలేవు. కానీ ఆయన సహాయం నువ్వు తీసుకోగలిగితే ఆయన నీకు పరలోక సంబంధమైన జ్ఞానమును అనుగ్రహిస్తాడు. క్రీస్తు యేసు చేత నువ్వు నిజంగా పట్టబడ్డావా? క్రీస్తు యేసు చేత నువ్వు నిజంగా పట్టబడితే నువ్వు వెనుకున్నవి మరచి ముందున వాటి కొరకు ఏం చేస్తావు? వేగముతో పడ్డా. ఈరోజు చాలా మంది సంతృప్తి చెందుతారు ఆధ్యాత్మిక జీవితంలో. కారణం ఏంటంటే, ఇదిగో ఆ పక్కన వ్యక్తిలాగా నేను లేదు కదా, ఇదిగో వారానికి నేను 2 మార్లు పుదీనాలోను జనకర్రలోను నేను దశమ భాగము, ఇదిగో ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు స్తోత్రం అని తనలో తాను ఏమనుకున్నాడు? ఆయన అతిశయించుతున్నాడు. ఈరోజు చాలా మంది బ్యాచ్ అలాగే ఉంటుంది, అతిశయిస్తా ఉన్నారు అన్నమాట. ఎందుకు తెలుసా? మేము ఆ ప్రతి ఆదివారం కరెక్ట్ టైంకి వచ్చేస్తున్నాం, దేవునికి కానుకలు ఇస్తా ఉన్నాం, నెల నెల దశమ భాగం ఇస్తా ఉన్నాం. ఆదివారం మొదటి ఆదివారం రాగానే తెల్లని వస్త్రాలు చేసుకుని ఆయన రక్తమాంసం మేము చేస్తున్నాం. కాబట్టి మేము సంపూర్ణులుగా మారిపోయాము. మా ఆధ్యాత్మిక జీవితం అనేది అబ్బాయి చాలు, ఇక ఎంతకంటే ఎక్కువ చేయడం అనేది అవసరం లేదు. దేవుడు కావాల్సింది ఇదే కదా అనుకుని ఏం చేస్తున్నారంటే ఇతరులను పోల్చుకుంటా ఉంటాం. మరి ఎప్పుడు కూడా ఇదిగో ఆయన ప్రార్థనకే రాడు, మేము మాత్రం ప్రార్థనకి వెళ్తాం. ఆమె ప్రార్థన సరిగ్గా చేయలేదు. ఆమె ఎప్పుడు నోరు తెరిస్తే పూర్తిగా మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడు చూసినా వ్యర్థమైన ఆలోచన చేస్తుంది. కానీ నేను ఆమెలాగా లేను, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానని చెప్పి ఎదుటి వారిని పోల్చుకుంటే ఏం చేస్తారంటే, ప్రస్తుతం తన ఆధ్యాత్మికమైన స్థితిలో చాలా మంది ఏమి కోల్పోతున్నామో అని ఎరుగని స్థితిలో చాలా మంది జీవిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితిలో తృప్తి చెందుతున్నారని పౌలు అనుకోవడం లేదండి. గతంలో తాను సాధించిన ఆ విజయాలన్నిటి విషయంలో ఆయన ఎక్కడ కూడా సంతృప్తి చెందట్లేదు. కానీ క్రీస్తు ఇంకా తన పట్ల ఏమి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశాలను నెరవేర్చడానికి పౌలు ఏం చేస్తున్నాడంటే ప్రయాస పడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హెబ్రీ పత్రిక 6:11-12 చదివితే, దేవుని విషయంలో మనలో ప్రతి ఒక్కరు పూర్తి నిశ్చయతతో శక్తులతో చివరి దాకా చూపాలని పౌలు గారు చెప్తారు. ఒకసారి చదువుతూ హెబ్రీ పత్రిక 6:11-12. ఏమండి? మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకున్న వారై పోలి నడుచుకున్నట్టుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవని ఆపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మందమతులుగా ఉండకూడదు. ఈరోజు సంఘము చాలా మంది మంద బుద్ధితో జీవిస్తూ ఉన్నారు, మత్తులో తేలియాడుతూ ఉంటా ఉన్నారు. పౌలు గారు చెబుతూ ఉన్నారు ఏంటంటే, ఇదిగో గతించిన కాలంలో దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలను బట్టి తను ఏమాత్రం కూడా సంతోషించడం లేదు. కానీ అతన్ని రక్షించుకోవడానికి ఆ దమస్కు మార్గములో యేసు ప్రభు వారు తను దర్శించిన విధానాన్ని పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇంకా దేవుని కొరకు ఏదో చెయ్యాలి, నేను దేవుని కొరకు సంపూర్ణమైన భక్తి విశ్వాసంలో నేను నడవాలి, ఆయన నా నుండి ఏదో ఆశిస్తా ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే తను దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకుంటా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాన్ని ఏం చేయాలి? రేపటి దినమందు అందరూ కూడా వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానం నీ జీవితంలో రాబోయే 2026 సంవత్సరంలో నెరవేర్చబడాలంటే
అది నువ్వు సామాన్యమైన కాగితపు మొక్కలాగా నువ్వు ఆలోచన చేస్తే అది నీ జీవితంలో కాగితపు మొక్కలాగే ఉండిపోతుంది. హల్లెలూయా. అఫ్కోర్స్ బైబిల్లో ఉన్న అన్ని కూడా వాగ్దానాలే. ఇందులో ఉన్న ప్రతిదీ కూడా కొన్ని వేల వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఒక స్పెసిఫిక్ గా నీతో ఒక మాట మాట్లాడతాడు. అదే నీకు ఇచ్చే వాగ్దానం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుతా. ప్రామిస్ కార్డ్స్ మనం ఎందుకు తీసుకోవాలి తెలుసా? ఒక స్పెసిఫిక్ గా ఆ రాబోయే 2026 అంతా కూడా ఆ వాగ్దానం చెక్క నువ్వు విశ్వాసంలోను భక్తిలోను నీ జీవితాన్ని కట్టుకోవడం కోసం దేవుడు నీతో మాట్లాడి అనుగ్రహించేదే ప్రామిస్ కార్డ్. అదే వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ వాగ్దానాన్ని నువ్వు ఏం చేయాలంటే స్వతంత్రించుకోవాలంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. క్రైస్తవ జీవితం అనేది అద్భుత రీతిగా ముందుకు సాగాలంటే యథార్థమైన బలమైన కోరిక మనలో ఉండాలండి. ఏం కోరిక ఉండాలి? యథార్థమైన కోరిక నీలో ఉండాలి. యథార్థముగా నీవు నీ జీవితంలో కొనసాగే వ్యక్తులుగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఏదైతే నేను వెనక్కి జారిపోయేటట్టు చేస్తా ఉందో వాటన్నింటిని కూడా నువ్వు ఏం చేయవలసా? వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మా వాక్యమైన అందరూ కూడా వాక్యం ద్వారా నకలు చూడండి. అందరు తలపైకి నకలు చూడండి. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? నీలో ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. సేవ కొరకు దేవుడు ఒకవేళ నిన్ను ఎన్నుకున్నట్లయితే నీవు నమ్మకంగా నీవు సేవ చేయాలి దేవుని కోసం. దేవునికి స్తోత్రం కలుగుతా. గతం కన్నా భవిష్యత్తు నీ జీవితంలో చాలా ముఖ్యమండి. వెనక నీ జీవితంలో ఈ 2025లో ఏవైతే చేదైన అనుభవాలు మీలో ఉన్నాయో వాటిని ఈ రోజు మీరు పాతి పెట్టేయాలి. హల్లెలూయా. పాతి పెడుతున్నారా? ఇంకా మనసులోనే ఉన్నాయా? అదన్నమాట. పాలు పెట్టాలి. పరుగు పందెంలో నువ్వు ఆ యొక్క బహుమానం పొందాలంటే నువ్వు ఇంకా ఇంకా ప్రతి సంవత్సరం అదే తోడుకుంటూ వాటినే నీ హృదయంలో పెట్టుకొని నీవు దేవుని మందిరానికి వచ్చి నువ్వు నటిస్తే యాక్షన్ చేస్తే అని తప్పకుండా చూస్తున్నాడండి. ఈరోజు క్రైస్తవులు ఎలా తయారంటే సినిమా యాక్టర్లు కూడా పనికి రావట్లేదు. అర్థమవుతుందా? సినిమా యాక్టర్లు కూడా పనికి రావట్లేదు. అంతగా నటిస్తున్నారు. నటించడం జీవించేస్తున్నారు. ఎవరు కావాలి? నీ విశ్వాసం నీ భక్తి ఎవరికి కావాలి? దేవుడే నన్ను కోరుకున్నాడా? నువ్వే నాకు కావాలని చెప్పి దేవుడు నన్ను కోరుకున్నాడు అండి? కోరుకోలేదు ఆయన ఏమి. అసలు ఎందుకు దేవుడు మనం రక్షించుకున్నాడు సమయం తెలుసా? ఈ రాత్రి ఒక ప్రశ్న మీరు వేసుకోవాలి. మహా అంటే ఇంకో 2 గంటల్లో మనం కొత్త సంవత్సరం అడుగు పెడతాం. ఇంకా ఎంతకాలం అని ఆ పాత రోగ జీవితంలో నువ్వు మునిగి తెరతావు. క్షమించలేని మనసు ప్రవర్తన వెనక్కున్నవి నువ్వు మర్చిపోతేనే ముందున్న ఆ బహుమానం నువ్వు పొందుకోగలవు. నువ్వు వెనక్కున్న ఆలోచనలు మర్చిపోకపోతే నీకంటే కొత్తగా రక్షింపబడిన వారు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతావు సున్నం కొట్టిన సమాధుల వలె. దేవునికి స్తోత్రం. ఏ దేవుని కొరకు వాడబడాలని ఆసక్తి లేదా నీకు? దేవుని కొరకు పౌరుషం కలిగి నిలబడాలి. నా పాత జీవితాన్ని పాతి పెట్టేసి నవీన స్వభావమును నేను ధరించుకోవాలని ఆశ నీలో లేదా? ఎంతకాలం అని ఇంకా అందులోనే దాగిపోతాం. ఎంతకాలం అని ఇంకా అందులోనే ఉండిపోతాం. ఆ ఉచ్చులోనే, ఆ అపవిత్రతలోనే, ఆ యొక్క మోసకరమైన జీవితంలోనే ఎందుకని జ్ఞాపకం చేసుకుంటూ ఆ చేదైన అనుభవాలు వదిలిపెట్టలేకపోతున్నావు. ఈ రాత్రి నువ్వు వెనక్కున్నవి మర్చిపోవాలి. 11 అంటాడు, 3:13 సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను, అయితే ఒకటి చేయించున్నాను, వెనక్కున్నవి మరచి వేగిరముతో పరిగెత్తాలి. వెనక ఉన్న నీ వైఫల్యాలను మర్చిపోవాలి. చాలా మంది వైఫల్యాలను గుర్తు చేసుకుంటా ఉంటారు. వైఫల్యాలను ఎప్పుడు కూడా గుర్తు చేసుకోకూడదండి. ప్రతి మనిషిలో ఒక రోజు తప్పకుండా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి ఆయన జీవాన్ని నీలో ఉంచి నిన్ను ఈ లోకంలో ఆయన సృష్టించిన వాడు ఆయన కనుక ఆయన నీ భవిష్యత్తులో మార్చగలడు. హల్లెలూయా. ఆయన నీకు ఎలాంటి జీవితం ఇవ్వాలని తెలుసు,
కానీ మాటికి చాలా మంది ఎక్కడ ఓడిపోతున్నారంటే వైఫల్యాలలో బాగా గుర్తు చేసుకొని అక్కడే ఆగిపోతారు. ఇక నా జీవితం ఇంతే, కాంప్రమైజ్ అయిపోతున్నారు. నా ప్రియమైన యవనస్తుడా, యవన బిడ్డ, ఈ రాత్రి నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. వెనక్కున్నవి మర్చిపో, లేకపోతే అదే అపజయాలు నువ్వు ముందుకు కొనసాగించుకుంటూ వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడతాడు. మనం ఎప్పుడు కూడా అపజయాలను గుర్తుపెట్టుకునే వారుగా ఉండకూడదు, కానీ రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు ఇవ్వబోయే ఆ జయమైన జీవితం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. దేవుడు నీకు ఒక జయ జీవితాన్ని మనం ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి రాత్రి ఆ జయ జీవితం కావాలి? ఎంతమంది? ఇంకా నాకు లేదండి, ఆ వైఫల్యాలను నేను సర్దిద్దుకొని అలా వెళ్ళిపోతాను, ఎందుకంటే నా రాత ఇంతే కదా, నా బ్రతికింతే కదా, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆనందం అనేది పొందుకోలే, ఈ కష్టాలే ఈ బాధలే అని సర్దిద్దుకొని కాంప్రమైజ్ అయిపోయింది మొక్క నడుస్తున్నట్లయితే ఎవ్వరు కూడా నిన్ను మార్చలేరు. అర్థమవుతుందా? ఈ రాత్రి నీ వైఫల్యాలను పక్కన పెట్టు. మరొక మాట ఏంటంటే, ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరంలో నువ్వు పొందుకున్న కొన్ని విజయాలు ఉంటాయి. ఆ విజయాల విషయంలో కొంతమంది గర్విస్తూ ఉన్నారు. గర్విస్తున్నారు. వారికి ఇచ్చిన విజయాన్ని బట్టి సంతృప్తి చెంది యామరపాటుతో ఏం చేస్తున్నారంటే, ఇక మా అంత గొప్పోళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా. పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆయనలో ఎంత మాత్రం కూడా గర్వం అనేది. సామెతల గ్రంథంలో సొలొమోను ఒక అద్భుతమైన మాట రాశాడు. 16:18లో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచునంట. నాశనానికి ముందు ఏం నడుస్తుందండి? ఒక బాగా పాట పాడుతూ వస్తే చాలు, కొంతమందికి ఒంటి మీద పాటలాగో, అదే తెలంగాణ భాషలో గుడ్డలాగా అంటారు అన్నమాట. ఒక మంచి ప్రార్థనా పరులైతే చాలు, ప్రార్థించిన వారిని చూసి హేళన చేసేస్తా ఉంటారు. వద్దు. ప్రియమైన దేవుడు, బైబిల్ గ్రంథంలో గర్వించిన వారు ఎవరో తెలుసా? కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గిలియాతు, హామాను, నెబుకద్నెజరు, బెల్షాజరు వంటి వారు గర్వించి పతనానికి లోనైపోయారు. నీలో ఎంత మాత్రం కూడా ఏ కోశాన గర్వం అనేది ఏలుబడి చేయకూడదు. అహంకారమైన మనస్సు నీలో ఎప్పుడు కూడా రాకూడదు. ఎవరి గర్వము వారిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను. ఏ దేవుని కోసం తగ్గించుకుంటే నీ వాల్యూ మనం పడిపోతా, నీ విలువ తగ్గిపోతా. మనుషులు నీ విలువను కోరుకున్నావేమో, మనుషుల మెప్పును కోరుకుంటున్నావేమో, కానీ నా దేవుడు నీకు మెప్పును ఘనతను ఆయన దగ్గర ఉన్న సంగతి గుర్తుపెట్టుకో నా సహోదరి సహోదరుడా. ఈ రోజు ఎవరైతే మనుషుల మెప్పు కొరకు కోరుకొని మరి దేవుడి వాక్యానుసారంగా జీవించకుండా అదే పాత జీవితం, అదే రోగ జీవితాన్ని కలిగి ఎవరైతే ఆ దేవుడిచ్చే విజయాల విషయంలో గర్వపడతా ఉంటున్నారు, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వినయ మనస్కుడి దేవుని యొక్క ఘనతను పొందుకుంటాడు. దేవుడు నీలో నాలో కోరుకుంటుంది తెలుసా? వినయ మనస్సు. గొడవ చేసేవాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడండి. పాడు చేసేవాళ్ళు దేవుడికి అవసరం లేదు. దేవుడు ఎప్పుడు కూడా కట్టాలనే చూస్తాడు. పాడు చేసేవాళ్ళు, గలిబిలి చేసి ఆనందపడేవాళ్ళు దేవుడికి అవసరం లేదు. ఇలా సరి చేసుకో. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 11-12 వచనాలు చదివితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 11-12 కూడా చదివితే ఒకసారి జ్ఞాపకం చేద్దాం. తగ్గింపబడును, మనుషుల గర్వము ఆ దినము యెహోవాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. 11-12 చదివింది. నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అనగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే అహంకార అతిశయము గల ప్రతి దానికి, ఔన్నత్యము గల ప్రతి దానికి విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు.
అవి అణగద్రొక్కబడును, వాటి నుండి ఎవ్వరు కూడా తప్పించుకోనా. ఏమంటాడండి? విమర్శ దినం ఒకటి కలదు. ఈ రోజు నువ్వు ఎంత మందిని అయితే విమర్శిస్తున్నావు, ఎంత మందిని అయితే నీ మాట వచ్చాక అవమానపరుస్తున్నావు, ఎంత మందిని అయితే బాధ పెట్టాలని చూస్తున్నావు, ఎంత మందిని కృంగజేయాలనుకుంటున్నావు, ఆ దినము ఒకటి. ఏ దినం అది? యేసు ప్రభు రాకడ సమయంలో మనందరం కూడా సంఘమంతా కూడా ఎత్తబడి ఆయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత మనందరికి కూడా ఏముందంటే తీర్పు ఒకటి ఉన్నది. ఆయన దగ్గర నుంచి ఎవ్వరు కూడా తప్పించుకొన. ఆయన ముందు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరండి. ఈరోజు ఈ మనుషులు ఎవరు కూడా చూడట్లేదు అనుకుంటున్నాము, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఇచ్చిన విజయాలు ఎందుకో తెలుసా? కేవలం ఆయన కృప మాత్రమే. ఈరోజు ఆయన కృప లేక, ఆయన దయ లేకుండా ఆయన సన్నిధిని పోగొట్టుకొని ఎంతో మంది ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తున్న వారు లోపల చాలా మంది ఉన్నారు. వారెవరికి లేని గొప్ప ధన్యత నా యేసయ్య నీకు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వేదో గొప్ప వ్యక్తి అని కానే కాదు, కేవలం ఆయన కృప. పౌలు ఇదే అంటున్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, క్రీస్తు కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా? ఎంతమందిని బాధ పెట్టావు ఈ సంవత్సరం? సరి చేసుకో. దేవుడికి ఇచ్చిన విషయాలను బట్టి నువ్వు గర్వించకు. కృతజ్ఞత కలిగి దేవునికి ఆయన పాదల చెంత సాగినప్పుడు ఆయన నమస్కారం చేయి. నువ్వు ఎంత స్తుతించినా కూడా ఆయన రుణం నువ్వు తీర్చలేవు. అన్ని కార్యాలు నీ జీవితంలో చేశాడు. అన్ని ప్రమాదాల నుంచి నువ్వు తప్పించాడు. అన్ని ఇరుకుల నుండి నా యేసయ్యను తప్పించాడు. ఈ రోజు నీలో ఎంత మాత్రం కూడా గర్వం అనేది రాకూడదు. మూడవదిగా 13వ వచనం 14వ వచనం ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకలవి మరచి ముందున వాటికై వేగిరపరచు, క్రీస్తు నందు ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే. ఈరోజు సాధన ఏం చేస్తున్నాడు తెలుసండి? గురి యొద్దకు పరిగెత్తనివ్వకుండా పక్క దృష్టి, అనగా సాతాను మన దృష్టిని పక్కకు మళ్లించడానికి అనేక రకాల ఎత్తుగడలు వాడు వేస్తా ఉన్నాడు. అనేక రకాలుగా పరిగెత్తనివ్వకుండా, ఆ బహుమతిని పొందుకోకుండా నిన్ను ఆపివేయాలని అపవాది అనేక రకాలను శోధిస్తా ఉన్నాడు. ఆ శోధనలో పడిపోతున్నావు చాలా సార్లు. ఈరోజు గురి యొద్దకు నువ్వు పరిగెత్తాలి. 1 కొరింథీ 9:20 అంటాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు అక్షయముకు కిరీటమును పొందుటకును, మనమైతే క్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ కిరీటం పొందుకోవాలండి నువ్వు? ఏ కిరీటం పొందుకోవాలంటున్నాడండి పౌలు గారు? ఏ కిరీటం పొందుకోమని చెప్తున్నాడు? ఏ కిరీటం అండి? ఏం చదువుకున్నాం మనము? పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎలా ఉండాలంట? మితముగా ఉండవలను, వారు అక్షయముకు కిరీటమును పొందుటకును, మనమైతే క్షయముకు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. తుచ్చమైన వాటి కోసం, ఈ రోజు రేపు మాయమైపోయే వాటి కోసం, ఇప్పుడుండి రేపు విడిచిపోయే వాటి కోసం చాలా మంది ఏం చేస్తారంటే పరిగెడతా ఉన్నారు. అన్ని విషయంలో ఎలా ఉండాలి? మిత్రముగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాం, క్రీస్తు అనే ఉండటకు క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలి. కొలస్సీ 1:20 అంటాడు, ప్రతి మనుషుని క్రీస్తును సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషుని బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఈరోజు 2025లో సేవకుడు ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాడో, యేసు ప్రభు నమ్ముకొని ఇప్పటి వరకు నువ్వు ఎన్ని ప్రసంగాలు వినుంటావు, ఎన్ని వేల ప్రసంగాలు నువ్వు వినుంటావు. మరి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడగలుగుతున్నావా?
మనకేంటంటే బైబిల్ గ్రంథం ఉచితంగా వచ్చేసింది. దీనికోసం ఎవరు కూడా కష్టపడలేదు, కానీ బైబిల్ గ్రంథం రావడానికి అనేక మంది వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారి కుటుంబాలను కోల్పోయారు, వారి ఆస్తి పాస్తులు కోల్పోయారు, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయి ఈ గ్రంథం నీ చేతికి రావడానికి ఎంతో మంది కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. కానీ అందుకే నేను ఈరోజు ఉచితంగా వచ్చింది కానీ దీనికి వాల్యూ లేదండి. ఇది నువ్వు కష్టపడి చెమటొచ్చి నీ రక్తాన్ని చిందించి సంపాదించుకుంటే దీని వాల్యూ ఏంటో నీకు అర్థమయ్యేది. ఈరోజు రక్షణ కూడా దేవుడు ఉచితంగా ఇచ్చాడు అందరికీ. అందుకే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మనం పరిపూర్ణతలోనికి రాబోయే 2026 మనం పరిపూర్ణతలోనికి రావడానికి ప్రయత్నించాలి. దేవుడికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఫిలిప్పీ 1:9 ఒకసారి చదివితే, ఫిలిప్పీ 1:9 నేను ముగించేస్తాను. మీరు శ్రేష్టమైన వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముండాలంటండి? మీ ప్రేమ తెలివితో ఉండాలి. ఈ ప్రేమ గురించి చెప్తే నచ్చట్లేదు చాలా మందికి. ఏమండి? ప్రేమ గురించి చెబితే నచ్చట్లేదు. కానీ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మీ ప్రేమ ఎలా ఉండాలంట? తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినది. అంతకంతకు నువ్వేం చేయాలంటే ప్రేమలో వర్తిల్లాలి. ఇదే కదా దేవుడు కోరుకునేది. ఇదే కదా 2025 సంవత్సరాలు ఈ భూలోకంలో ప్రకటించడానికి వచ్చింది. పరలోకాన్ని విడిచిపెట్టి దేవదూతలతో నిత్యం ఆరాధింపబడుతున్న ఆ యేసయ్య పనికిరాని మానవుడి కొరకు ఈ లోకానికి వచ్చిన ప్రేమ వార్తను ప్రకటించడానికి, ఆ ప్రేమ సువార్తను నీలో నింపడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు ఆ ప్రేమ వార్త చాలా మందికి ఏమైపోతుంది? వెక్కసం అయిపోయింది, నచ్చట్లే. అలా ప్రేమ కలిగి ఉండాలమ్మా మనం. ప్రభు ఒక చెంప మీద కొడితే, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించుకున్నాడు అంటే లేదు, 2 చెంపలు వాయగొట్టేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏమన్నారు? ఒక చెంప కొడితే ఒక చెంప చూపించడం ఏమో కానీ అవసరమైతే బయటికి రా, నా సంగతి ఏందో నీకు తెలుస్తుంది అప్పుడు అనేటట్టుగా తయారైంది నేటి క్రైస్తవ జీవితం. హల్లెలూయా. సంపూర్ణత అంటే ఇదేనా? పరిపూర్ణత అంటే ఇదేనా? ఒక మాట అంటే ఓర్చుకోలేని స్థితిలో ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు. ప్రభు చెప్తున్నాడు మీ ప్రేమ తెలివితో ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ఇంకేమన్నా తెలుసా? అంతకంతకు వర్తిల్లినట్ట నిన్ను బట్టి దేవునికి మహిమ అనేది వస్తుంది. మహిమ వస్తుందా దేవునికి? నువ్వు చేసే భక్తి వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా? నిన్ను పుట్టించినందుకు ఆయన సంతోషపడుతున్నాడా? దుఃఖపడుతున్నాడా? ఈ రాత్రి ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 4:14-15 చదివితే, ఎఫెసీ 4:14-15 అంటాడు కదా, అందువలన మనం మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకులు లావు కుయుక్తుతోనూ గాలికి కొట్టుకొని పోకున్నట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎడల కొట్టబడిన వారమైనట్లుగా ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటంటే పసి పిల్లలుగా మనం మారిపోవాలంట. చిన్నపిల్లలు చూడండి, అప్పుడే కొట్టేసుకుంటారు, అప్పుడే కలిసిపోతారు. కానీ ఈరోజు క్రైస్తవులు దేవుని వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. ఈ 2025 సంవత్సరం నీ జీవితంలో
మరొక నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నావు కనుక ఇవన్నీ కూడా విడిచిపెట్టాయి. పసి పిల్లవలే నువ్వు మారాలి. పసి పిల్ల దేహం వలె నీ దేహము మారిపోవాలి. పసి పిల్లవాడు ఏ విధంగా ఆలోచన చేస్తాడో ఆ విధమైన ఆలోచనలు నీలోనికి రావాలి. మనుషుల మాయోపములో పడిపోతున్నారు. మనుషుల మాయ మాటలకు పడిపోతున్నారు. మంచి మాటలు చెప్తే ఈరోజు నచ్చలేదు చాలా మందికి. మాయ మాటలే కావాలి, సోదె మాటలే కావాలి, కల్పన కథ కావాలి, స్టోరీ కావాలి. బాహుబలి సినిమా గురించో లేకపోతే మొన్న వచ్చిన ఏదో సినిమా ఉంది కదా, ఆ సినిమా స్టోరీలు చెబితే కళ్ళు అప్పగించుకుంటూ వస్తారు. కానీ సత్యవాక్యముల గురించి ప్రకటన చేస్తూ ఉంటుంటే ప్రకటించే వ్యక్తుల మీద నిందలు వేసేవారు చాలా మంది లోకంలో జీవిస్తున్నారు. జాగ్రత్త. దేవుడు ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మాయ మాటలను విడిచిపెట్టు, కళ్ళబులి మాటలను విడిచిపెట్టు. వంచనతో ఉంటున్నావేమో, వంచనతో నింపబడి ఉన్నావేమో, విడిచిపెట్టు. తప్పు మార్గములలో కుయుక్తితో జీవిస్తున్నావేమో, విడిచిపెట్టు. గాలికి కొట్టుకుని పోయే పొట్టులాగా నీ జీవితము మారిపోకముందే, ఎగిరిపోకముందే, తీసి పారవేయకముందే నీ జీవితాన్ని కడుక్కో, నీ హృదయాన్ని కడుక్కో, నీ మనసును దేవుని వాక్యం చేత కడుక్కో, పరిశుద్ధపరచుకో. దేవుని కొరకు ఇష్టమైన పాత్రగా వాడబడడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈ రాత్రి నిన్ను దేవుడు సంపూర్ణతలోకి తీసుకెళ్తాడు, పరిపూర్ణతలను తీసుకెళ్తాడు. మహిమ నుండి అధికమైన మహిమలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఈ 2025 సంవత్సరంలో ఉన్నమా పరిశీలన చేసుకొని మన తప్పులను సరి చేసుకుంటాం. నేను ఎవరిని అడగట్లేదు, మా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. మీరు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా మీరు నడుస్తూ ఉన్నారో సమస్తము మనకు తెలుసు. సమస్తం మనకు తెలుసు. సరి చేసుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. రానున్న 2026 సంవత్సరంలో మరింతగా ఆత్మీయ జీవితంలో మన పరుగును కొనసాగిద్దాం. మన పరుగును కొనసాగిస్తూ దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానాలు పొందుకోవడానికి మనం తీర్మానం చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. అందరూ కూడా తలలో వంచుదాం. ఒక 5 నిమిషాలు సమయం తీసుకుందాం. ఒక 5 నిమిషాలు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎన్నో విషయాలు నీతో మాట్లాడాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో సంతృప్తి చెందేవారు అనుకుంటున్నావేమో, అనుకో. మాకు ఇంకా సాధించాలనే ఆసక్తి నీలో రావాలి. ఆ ఆసక్తి నీలో రావాలంటే వెనక్కున్న వాటన్నిటిని కూడా నువ్వు మర్చిపోవాలి. నీ వైఫల్యాలన్నింటిని కూడా మర్చిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం సాధించిన విజయాల విషయంలో నువ్వు గర్వపడమాకు. ముందున్న గురిని మర్చిపోకుండా ప్రయాసపడు. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు స్వరూపంలో మార్చబడడానికి నిన్ను నీవు కట్టుకో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడు. ఈ 6 విషయాలు మర్చిపోకుండా ప్రభుతో ఒక నిబంధన చేసుకో. వంచనతో, మాయ మాటల్లో, అబద్ధపు జీవితాన్ని జీవిస్తూ ఎవరిని మోసం చేస్తావు? అడగలేదు. కళ్ళు మూసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి. ప్రార్థనలో ఏకీభవించిన అస్సలు భయం లేని జీవితాలు చేస్తున్నారు మీరు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకో. ఎంతకాలం వ్యర్థమైన జీవితం జీవిస్తావు? ఎంతకాలం వ్యర్థమైన బ్రతుకుతావు? ఈరోజు పౌరుషం తెచ్చుకో. యేసయ్యలో సంపూర్ణమైన జీవితాన్ని జీవించడానికి ఒక తీర్మానం తీసుకో. పరిపూర్ణతలోనికి మార్చబడడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి మా సంఘాన్ని మీరు దర్శించండి. అప్పుడే 2025 సంవత్సరం 12 నెలలు మేము ముగించుకోబోతున్నాం ప్రభువా. ఇదిగో ఇప్పటి వరకు మీరు జీవించిన మా జీవితాన్ని మీ రోజు మా ముందు మీరు పెట్టారు ప్రభువా. గొప్ప అపోస్తలుడైన పౌలును మా ముందు పెట్టారు తండ్రి.
ఇదిగో నేను ఇది వరకే సంపూర్ణ స్థితి పొంది ఉన్నాను నేను అనుకోవడం లేదు, కానీ నేను ఇంకా ఏదో దేవుని కొరకు చేయాలని తాను ఆలోచన కలిగి ఉన్నట్టుగా ప్రభువా ఈరోజు మేము మా జీవితంలో ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతమంది అయితే లైవ్ లో దేవుని మాటలు వింటూ ఉన్నారు ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రి ఏదైతే వారిని లీడ్ చేస్తా ఉందో, ఏ దురాత్మ శక్తుల బంధకాల్లో బంధింపబడి ఉన్నారో ప్రభా, ఆ కట్లని నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే తెంపబడేలాగా ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేయవచ్చున్నాను, అది ఇప్పుడే మొలచి ఉన్నదని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనము మా దైవ కృప ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిలో అది కార్యస్థితి దాల్చునుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. రాబోయే 2026 సంవత్సరం మరికొన్ని గంటల్లో మేము ప్రవేశించబోతున్నట్టుగా ఈ రాత్రి మమ్మల్ని సరిచేయండి అయ్యా. నీ రక్తంతో మమ్మల్ని కడిగయ్యా, నీ రక్తంతో మమ్మల్ని పరిపూర్ణతలోనికి మార్చయ్యా, నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మార్చయ్యా. ఇంకా ఎంతకాలమయ్యా నేను దుఃఖపరిచేవారుగా మేము ఉంటాం తండ్రి. ఇదిగో మా కొరకు ఎంతో దుఃఖిస్తున్నావయ్యా, ఇదిగో మిమ్మల్ని బట్టి కదా నా నామము అవమానపరచబడుచున్నదని నువ్వు ఎంతగానో దుఃఖిస్తున్నావు తండ్రి. దయచేసి మమ్మల్ని మార్చయ్యా, మా ఆలోచన మార్చు, మా తలంపులను మార్చు, మా ప్రవర్తన మార్చయ్యా. సంఘాన్ని పరిపూర్ణతలోకి తీసుకురా ప్రభువా. నీ కొరకు మంట కలిగిన వారిని గుంపులో లేవనెత్తయ్యా. నీ కొరకు రోషము కలిగిన వారిని ఇకనైనా ఇప్పటి నుండి అయినా యేసు నామములో లేపబడుదురుగాక. వెనుకున్నవి మరిచి ముందున్న బహుమానం కొరకు నీ బిడ్డలు పరిగెత్తడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యము ఇక్కడే మర్చిపోయే వారిగా మేము ఉండకుండా మా హృదయమైన పలక మీద రాసుకొని ప్రభువా ప్రతిరోజు మేము నెమరు వేసుకుంటూ మహిమ నుండి అధిక మహిమలకి నీవు చూపించిన కృపణ విషయంలో కృతజ్ఞత కలిగిన వారమై నీకు మరింతగా దగ్గరగా మేము జీవించి నేను హత్తుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే మేము ఆరోపిస్తూ ముందున సమయం అంతా కూడా నీ చేతులకు అప్పగిస్తూ నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలు ఆమేన్ చెప్తాం. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో ఆనంద బ్రదర్ ఎక్కడ ఉన్నా కూడా ముందుగా